అక్కడ యుద్ధం పూర్వంలాగా మాన్యువల్గా వెళ్ళి చేయలే. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండి, అక్కడ వాళ్ళు అక్కడే ఉండి, ఇక్కడి నుంచి వెళ్ళవలసిన ఆయుధాలు వెళ్ళి వాళ్ళకి ఎంత చెయ్యాలో అంతా చేసి వాటి లక్ష్యం నెరవేర్చింది. మీరు గమనించవచ్చు. కానీ और खून एक साथ नहीं चले, అంటే నీళ్లు రక్తం ఒకవైపే ప్రవహించు కదా. మనం నీళ్ళు ఇస్తే 75 ఏళ్ళ నుంచి వాళ్ళు రక్తం పారించారు. ఉదాహరణ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, తిన్నది అరక్క అనే సామెతకి మన వాళ్ళు అంటే ఇక్కడ మనకి కష్టం ఇబ్బంది తెలియకుండా ఎవరికైనా పైత్యం వస్తే దక్షిణ భారతదేశంలో పార్టీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఎందువల్ల తినదరక్క. అసలు ఇతర దేశాల నుంచి శత్రువులు రాకుండా ఉండడానికి కారణం ఏంటి? అటువైపు ఉత్తరాది ఒక గోడలాగా ఉండి ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా వాళ్ళు ఎదుర్కోవడం వల్ల ఇన్ని పెద్ద పెద్ద దేవాలయాలు సౌత్ ఇండియాలో ఎందుకు ఉన్నాయి చెప్పండి. ఇక్కడికి వచ్చారు తురుష్కులు, పూనులు, శకులు, మొఘలులు, వీళ్ళు చాలామంది నాశనం చేశారు. అయినా అక్కడ జరిగిన విధ్వంసం ఇక్కడ సమానంగా జరగలేదు. కారణం మనం చాలా సేఫెస్ట్ జోన్లో ఉన్నాం. కానీ మనం కూడా చాలా వరకు ప్రమాదకర స్థితికి వచ్చాం. ఎలా వచ్చాం? మన పిల్లల్లో కూడా చాలామంది లవ్ జిహాద్కు గురయ్యారు. ఇక్కడ కూడా చాలా ఎడారి మతాలకు సంబంధించినటువంటి రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఎందువల్లంటే మనం తిన్నది అరగలేదు. మనం ఒక నినాదం ఒకటి ఎత్తుకుని సెక్యులరిజం అని చెప్పి మనం సినిమాల్లో కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఏంటి అవసరం లేకపోయినా కూడా చొప్పిస్తూ. నిన్న ఒక అమ్మాయి ఎవరో హిందీలో, మీకు హిందీ వస్తే వెనకందని పెట్టాడు. హిందీ వస్తే వస్తే వినండి అని పెట్టారుగా. సరే మనకు అర్థమైంది. కొంచెం వినగానే నేను దాన్ని వేరే ఎవరికో ఫార్వర్డ్ చేశాను. అమ్మాయి కొంచెం విధానం చాలా తిడతా ఉంది, కటువుగా. ఎవరిని తిడుతుంది? ఏరా మీరు తిన్నదరక్క ఇండియా ఈజ్ నాట్ సేఫ్ అన్నారు. ఒక్కడు మాట్లాడరేరా ఇజ్రాయెల్ గురించి, పాలస్తీనా గురించి ఆల్ ఐస్ ఆన్. అదే దేని మీద పెట్టారు? ఖాన్ త్రయంగాళ్ళు. అది చాలా కడుగు మాట్లాడు. అమ్మాయి మాట్లాడి మనం మాట్లాడలేము, అంత కడుగు మాట్లాడు. ఎక్కడున్నారా మీరు అని మాట్లాడి. మనం రెస్పాండ్ అవ్వడం ఒక ఎత్తు, రియాక్ట్ అవ్వడం ఒకటి. అసలు మనం వింటలేదు, అది చెవులే వాడట్లేదు. మనం మెదడు ఎలా వాడడానికి లేని పరిస్థితి. మనం బాగున్నాం, కానీ ఇంకా ఎన్నాళ్ళు బాగుంటాం? వచ్చే తరం ఎప్పటిదాకా బాగుంటుంది? మన గుళ్ళు ఎప్పటిదాకా సేఫ్గా ఉంటాయి? మన భవిష్యత్తు పిల్లల తరాలు ఎంతవరకు సేఫ్గా ఉంటాయి? ఈ పండగలు, ఈ ఉత్సవాలు. ఇప్పుడు గంగమ్మ జాతర అయిపోయిందా? అద్భుతంగా చేశారుగా. తిరుపతిలో కూడా అయిపోయింది. మదనపల్లిలోనా కోర్టులో గంగమ్మ? ఇక్కడ కోర్టులో కాదు, కోర్టులో గంగమ్మ ఉందండి. మదనపల్లి పొంగనూరులో కోటలో గంగమ్మ. వాడెవడో నాగార్జున యూనివర్సిటీలో, నాకు ఎవరు చెప్పారో గుర్తులేదు, ఇక్కడ గణపతి ఉండకూడదు ఏదేదో అవుతున్నాడు. ఎవరైనా దేవాలయాలు సొమ్ము తింటూ దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని అక్కడ ఉంచొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం వీళ్ళ ఇంటికి వచ్చాం. ఈ ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాక ఆ అమ్మాయి ఒక కాఫీ అంటే కాఫీ ఇవ్వాలా, వాడికి విషం ఇవ్వాలా కదా? అవునా కదా?
మన దేశంలో ఉంటూ మన దేశంలో తింటూ మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నువ్వు చేసేది ఏం చేయవా? ఉదాహరణకి అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ టీషర్ట్ అతను అప్పు అడగడానికి వచ్చాడు కళ్యాణ్ని, ఓ 10,000 చాలా అవమానకరంగా మాట్లాడాడు. లేదా అబ్బాయినో వాళ్ళ అమ్మాయినో కొట్టాడు అనుకోండి, 10,000కి ఇంకో వడ్డీ వేసి ఏమన్నా ఇస్తారా? వాడికి నడ్డారు కొడతారా? చెప్పండి. మన చేతిలో ఛాన్స్ ఉంది కదా వాడిని నడ్డారు కొట్టడానికి, వాడు వచ్చింది అడుక్కోవడానికి కదా, అవునా? కానీ మన దౌర్భాగ్యం అన్నీ గత 75 ఏళ్ళుగా శత్రువుని మనమే పోషించాం. ఎలా? డబ్బులు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? డబ్బులు ఎలా వచ్చింది తెలుసా వాళ్ళకి? మన డబ్బులే రీప్రింట్, జిరాక్స్. పాకిస్తాన్లో మన డబ్బులే రీప్రింట్. 2016లో డిమానిటైజేషన్ చేశారు. అప్పటి నుంచి ఆ దేశం అడుక్కుదండి, ఇప్పుడు అడుక్కుపోయింది అంతే. వాళ్ళు కట్ల మన ఇండియన్ కరెన్సీని అక్కడ ప్రింట్ చేసేసి దాన్ని ఇక్కడికి పంపించేశారు, దొంగ డబ్బు. ఇప్పుడు దాన్ని ఒక తోపుడు బండి మీద పెట్టుకున్నాడు, పాత సామాన్లు కొంట దాంట్లో వేసి. డిమానిటైజేషన్లో ఎవరైనా డబ్బులు దాచుకుని నష్టపోయారా? డబ్బులు మార్చుకోవడం వేరు. నేను ఎప్పుడో ఎవరో ఇచ్చినటువంటివి ఎప్పుడో ఆపత్కాలం పనికొస్తాయని ఎక్కడో పెట్టాను. అయితే నేను భగవద్గీతలు పంచడానికి ఆలగడ్డ వెళ్ళాను. దాదాపు 4 నెలలు 110 రోజులు ఏమో వెళ్ళాను. వెళ్ళి వచ్చాను. నేను అక్కడ ఉన్నప్పుడు జరిగింది. ఏదో చేతిలో ఉన్నవి ఏదో 2,000 5,000 మార్చాం. మరి ఇక్కడ దాచిపెట్టినవి ఈ 10,000 ఎంతో ఎప్పుడన్నా ఇంటి అద్దెకి పనికి వస్తుందా అట్లా పెట్టాం. ఆ తర్వాత వచ్చి చూస్తే కనబెడతాం, ఏం చేయలేక. పాకిస్తాను పతనం ఎందుకు అయిందంటే వాళ్ళని నిర్మించుకోవడం అనే కాన్సెప్ట్ లేదు. హౌ టు డీఫర్ డెవలప్ అనే కాన్సెప్ట్ లేదు, డీఫర్ డెస్ట్రాయ్ అదే కాన్సెప్ట్ మీదే వాళ్ళ జాతి అంతా నిర్మించబడింది. మధ్యాహ్నం ఎవరితోనో మాట్లాడుతూ అతను కోపం వచ్చి, ఏముంది సార్ ఇన్ని కేసులు పెట్టారు, ఇంకో నెల ఉంటాను ఆయన వేసేస్తాను, అది కొట్టేస్తాను, ఇలా మాట్లాడు. అంటే చాగంటి గారు చెప్తారు కదా, తెల్ల పంచి కట్టుకున్నాడండి, తెల్ల పంచి కొంచెం బురద ఏదో మట్టి అయింది. ఎలాగా అయింది? కూర్చుని పోతాడు అక్కడ, ఆడ కూర్చుని పోతాడు. అది కాన్సెప్టే కాదుగా. అబ్దుల్ కలాం గారికి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆయన వెళ్తూ వస్తూ ఏమిటా సంగతిలో ఎంతమంది పిల్లలు ఏం మాట్లాడతారు కదా, అలా చెప్పాడు అతను. ఏమయ్యా నన్ను దింపేశావు, కారులో దింపేశావు ఖాళీయేనా? మరి నేను వచ్చేసరికి ఆ సెమినార్ అయ్యి 4 గంటలు పడుతుంది, ఏం చేస్తావు? కట్టు కట్టు. ఇప్పుడు అతను లెక్చర్ ఎవరు డ్రైవర్, ఎలా చదివితే అయిపోయిందా? చదువుకున్నాడు, గుర్రం చెరువు, అవునా? చెప్పింది చేయాలిగా. ఇంకొక అతను వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగాడు, అమ్మ నాన్న లేదు, ఎట్లా కానిస్టేబుల్ అయ్యాడు ప్యాషన్తో. చాలా చీప్గా చూశారు ఎవరు, కొడుకు గాలి. ఇప్పుడు ఐపీఎస్ అయ్యాడు, చిన్నడే. సో జీవితంలో చాలా నుంచో అట్లే, ఇక్కడ ఇట్లే నా వైపు తిరిగి ఇక్కడే కదలద్దు, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అసలు కదలద్దు, బొమ్మ ఉండదా అట్లే ఉంటుంది. మళ్ళీ వెళ్ళి చెప్పే ఎక్కడున్నా మనం, నువ్వు కదలకూడదు, అట్లే ఉన్నా. కాబట్టి ఆయన కూర్చి వేయండి, నేను కూర్చో, దగ్గర కూర్చో, పేషెంట్ కదా కూర్చో, అట్లా కూర్చో కూర్చో. ఇది బెస్ట్, ఇది బెస్ట్. కూర్చోనా, నీ కెమెరా కరెక్ట్. కూర్చో ఇక్కడే పేషెంట్ ఐపీఎస్
అయ్యేది కదా. ఇంకొక అతను ఒక భౌతిక శాస్త్రవేత్త, ఎవరైతే ఏంటి అతని పేరు హాకిన్స్ ఏదో స్టీఫెన్ హాకిన్స్ అయినా ముద్ద లంప్ అంతే, ఇదో రౌండ్ ముద్ద అంతే, కళ్ళజోడు పెట్టిన ముద్ద, ఈ వేలు ఒకటే, ఈ వేలు ఒక దానితోనే ఆపరేట్. ఏ సిద్ధాంతం అయితే ఏంటి, అతన్ని తను పోరాడాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అంత మనిషి ఎలా గెలవాలి దీని మీద ఉండాలి, ఎవడి మీద గెలవాలి కాదు. అసలు గెలవడం అంటే ఏంటి, రావణాసుడిలా కాదు. రావణాసుడి మెంటాలిటీ ఏంటి, ఈ లంకాపట్నం సర్వనాశనం అయిపోని, ఈ పాపానికి నిశ్చితగా నా వంశం నిర్వంశం అయిపోని, ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నా ప్రాణమే పోని, సీతను చేపట్టి తీరుతాను. ఎక్కడన్నా బాగుపడే మాటలు ఉన్నాయి ఇందులో, ఎక్కడన్నా బాగుపడే మాటలు ఉన్నాయా? మండోదరి మహాపతివత కాళ్ళ మీద పడింది. ఏమండి, ఆ అమ్మాయి చిన్న పిల్లగా వచ్చినప్పుడే బోళ్ళు ఉత్పాతాలు వచ్చినాయి, మీరు బూడి తెచ్చారు, అది పిల్ల అయిందా, పిల్లని ఏదో కప్పెట్టాను, మీరు మళ్ళీ లేనిది తగిలించుకుంటారా అంటే ఈయన రియాక్షన్ ఇది. ఏంటి, నా వంశం నిర్వంశం అయిపోని, లంకాపట్నం నాశనం అయిపోని, నా ప్రాణం అయిపోని అంటే ఇంకా ఎవరన్నా భోజెత్తాడండి. అసలు ఈ భూమి మీద అందరికీ ప్రియమైంది ఏమిటి, ప్రాణం కదా. అంటే నువ్వు దేనికి బలి చేస్తున్నావు ప్రాణాన్ని? ఈగోకి, ఈశ్వరుడి కోసం కదా బలి చేయాలి. అంటే అల్లూరి సీతారామరాజు పేరు అల్లూరి సీతారామరాజు కాదు, రామరాజు అంతే. మరి సీతారామరాజు ఎలా అయింది మనం ఆ సినిమాలో చూసాం. సరే, కొందరు వాస్తవం అవాస్తవం ఏదైనప్పటికీ ఆయన వివాహం చేసుకోలేదుగా. ఎందుకు చేసుకోలేదు? నా కళ్యాణం కంటే లోక కళ్యాణం ముఖ్యమని. ఆజాద్ చంద్రశేఖర్ ఎంత జబ్బుంటే తెలుసా, మన త్వరకంటే పెద్ద జబ్బ. 9 ఏళ్ళు ఉన్నప్పుడే 90 కొరడా దెబ్బలు తిన్నాడు పిల్లోడు సార్. అట్లే పెరిగాడు వ్యక్తి. 24 ఏళ్ళతో ఎప్పుడు వెళ్ళిపోయాడు. మాట్లాడుతున్నాం మనం ఇంకా ఇలా పిస్టలు పట్టుకుని అందరూ భలే చెప్పండి. ఎందుకు మాట్లాడుతున్నాం చెప్పండి, చరిత్ర. ఎందుకు చరిత్రలో ఉన్నారు వాళ్ళు? ఆ టైంలో చాలా మంది గుర్తుంటారుగా, దేశం కోసం పోరాడినటువంటి. కాబట్టి పుట్టడం పెద్ద విషయం కాదు, చచ్చిపోవడం పెద్ద విషయం కాదు, మధ్యలో రెచ్చిపోవడం పెద్ద విషయం కాదు. అచీవ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అచీవ్ కావాలి అంటే ఏదైనా గోల్ ఉండాలి. ఏదో గోల్ ఉంటాం కాదు, గోల్. అది అబ్దుల్ కలాం ఎంత మంచి మాట చెప్పారంటే, డ్రీమ్ మీన్స్ విచ్ నాట్ కమ్స్ ఇన్ దట్ స్లీప్, విచ్ హంట్స్ యూ నాట్ టు గెట్ టు స్లీప్. గొప్ప మాట అండి, భలే పట్టుకుంది నా మనసుకి. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నీకు నిద్ర లేకుండా చేసేది. ఎంత గొప్ప మాట. కాబట్టి మనకు ఆ బర్నింగ్ లేదు, మనకు అసలు బర్నింగే లేదు. హాయ్ బ్రో, అవర్ యు, ఇంతే. బర్నింగ్ లేకపోవడం వలన చాలామందిని మనం కోల్పోయాం. గొప్ప గొప్పని కోల్పోయాం. మీకు ఎవరికైనా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే తెలుసుగా, మరి ఖుదీరామ్ బోస్ అంటే విన్నారా? ఖుదీరామ్ బోస్ గట్టిగా 16 ఏళ్ళకి వెళ్ళిపోయాడండి ఆయన, చిన్నపిల్లోడు. ఉద్దమ్ సింగ్ పేరు విన్నారా? 22 ఏళ్ళు. ఏం చేశాడు? బాలకృష్ణ మనమని చెప్పాడు డైలాగ్. ఆ డైలాగ్ నన్ను చేశాడు. ఏంటిది? నీ ఊరికి వస్తా. ఎక్కడికి వెళ్ళాడు? లండన్కి. ఎవరిని వేసాడు? డయ్యర్ గారిని. డై అక్కడే. ఎందుకని? జలియన్ వాలా బాగ్.
వాడు ఫైర్ అన్నాడు, కొన్ని వేల మంది చంపేశారు. పిల్లోడు పిల్లోడు పిచ్చి 10 ఏళ్ళు అంతే. బాగా 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 మండిపోయాడు, పెరిగాడు, ప్లాన్ చేశాడు. వాడి ఏరియాకి, వాడి దేశానికి, వాడి ఏరియాకి వెళ్ళి, వాడి దేశానికి వెళ్ళి వాడు మీటింగ్లో ప్లాన్ చేసి ఎంతమంది తెలుసు బాగా వద్దన్ సింగ్? చరిత్రలోకి రాని వాళ్ళు ఎంతమంది? అకార్డింగ్ బ్రిటిష్ రికార్డ్స్ వాళ్ళు ఉరి తీసిన వాళ్ళు దాదాపు 6 లక్షల మంది పైన ఉరి తీసిన వాళ్ళు. మోర్ దెన్ ఇండియన్స్ స్వతంత్రోద్యమంలో. అది కాకుండా ఫెమైన్, కరువు, డ్రౌట్ సృష్టించి మీరు ఎక్కడో వేరే వేరే రాష్ట్రానికి వెళ్ళక్కర్లే, ఎద్దులు వెళ్ళాలి, కడప వెళ్ళాలి. అవి ఇప్పటికీ ఆ రుజువులు, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరెవరిని చెప్పారు, ఎందుకు చెప్పారు, కరువు ఎలా సృష్టించారు, లక్షల మంది చచ్చిపోయేలా చేశారు. ఇక్కడ పండిన ధాన్యం 100 కేజీలు పడితే 70 కేజీలు వాళ్ళకి ఇచ్చేయాల్సి ఇస్తుంది. ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం, ఈ దేశాన్ని ముక్కలు చేయడం కోసం, ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం చాలా కష్టపడ్డారు గత 1000 ఏళ్ళుగా. కానీ మనం నిర్మించుకోవడానికి, పునర్నిర్మించుకోవడం మనం కష్టపడలే. మనం తోడేళ్ళు ఎవరు పెట్రోల్ ఏమంటారా, మా ఇంట్లో ఆర్థకప్పం ఏమంటారా అంట, మనమే మన ఇల్లు తగలబెడుతుంది. ఎవడో ఆర్థకపురం బ్యాచ్ ఎవడంటే సెక్యులరిస్ట్. మనం అలా అలా గడిపేద్దాం అనుకుంటున్నాం. ఈ స్వామి ఎట్లా మాట్లాడతాడు, చక్కగా భజన పాట పాడేసి వెళ్ళిపోవాలి. కానీ ఎందుకంటే అలా వేడి పుట్టించడం. నేను బాగా పాడుతుందిగా, మంచి గొంతుంది, అన్నమయ్యకత్వం పాడితే ఆనందించి అవునా, ఎందుకు ఇవన్నీ అనుకుంటాం. కానీ నాకు యాక్చువల్గా అలా ఉండడం ఇష్టం. కానీ నా వచ్చే తరం భవిష్యత్తు తలుచుకుంటే, వాళ్ళని ఎలా నాశనం చేస్తారో తలుచుకుంటే ఆ బాధ నన్ను ఊరికే ఉండనేవారు. ఏమంటే మీ ఇంట్లో అలమారులో ఏముందో మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది కదా కదా. తస్లీమా నస్రీన్ ఎవరెవరి, బంగ్లాదేశ్ రచయిత, లజ్జ అని పుస్తకం రాసింది. ఇంకా ఎవరు రాసి, ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది, ఇండియాలో ఉంది. బంగ్లాదేశ్ షేక్ హుస్సేనా ఆవిడ పేరు, హసీనా ఎక్కడుంది, ఇండియాలో ఉంది. అంటే ఓ ముస్లిం స్త్రీకి ఇంకో ముస్లిం స్త్రీకి రక్షణ ఎక్కడుంది, ముస్లిం దేశాల్లో లేదు. మరి ఇండియా ఈజ్ నాట్ సేఫ్ ఫర్ ముస్లిమ్స్ అన్న బహుపితాపుత్రులు దీని గురించి మాట్లాడాలిగా. చిన్నప్పుడు ఒక టీవీ ఉండేది బీపీఎల్ అని, వీళ్ళు బీపీపీ కాదు, బహుపితాపుత్రులు. ఇంత యుద్ధం జరుగుతుంటే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెడితే, ఆ పేరు పెట్టకూడదు, అదొక వర్గానికి చెందిందండి. ఈ దేశం ఎవరికి సంబంధించింది, ఇది సత్రమా, ఈ హిందువులది. ఇది ఒకసారి పాకిస్తాన్ పార్లమెంట్లో చూడండి, ఈ దేశాన్ని ఎవరు పిలుస్తారు, ఎవరు పిలుస్తారు, ఎవరి పేరేంటి, నాగేంద్ర. ఆయన చెప్పింది నాగేంద్ర, వాళ్ళ అమ్మ పిలిచేది నాగేంద్ర, వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచేది నాగేంద్ర. నీకేంట్రా నొప్పి నాగేంద్ర నాగేంద్ర అనడానికి కదా. సో కాబట్టి ఈ దేశం మరొకసారి ఓడిపోవడమో విడిపోవడమో జరగకూడదంటే ఈ బాధ్యత డిపెండ్స్ ఆన్ హిందూస్. ఇతరులకు బాధ్యత ఉండదండి. ఎందుకని, ఒకసారి లండన్ ఎలా ఉందో ఒకసారి చూడండి, తెలుసా, లండన్ ఈజ్ గాన్ వీడియో వచ్చేసి. నేను అనుకున్నా ఆ ఎప్సాన్ అనుకున్నాను సార్ గుర్తుగా, ఇది టైటిల్ ఎలా పెట్టాడు, ఆ ఎప్సాన్లు వస్తున్నారు కదా అనుకున్నాను నేను. వెలిగిందా, ఎప్సాన్ కాదు, అంత బ్లాక్ మయం, ఫుల్
ఫుల్ బ్లాక్ నాన్న, నల్లగా ఉంది లండన్. వెలిగిందా? సో మనకు వెలగకపోతే, ఈ అజ్ఞానం తొలగకపోతే భవిష్యత్తు ఏమీ సాఫీగా ఉండదు. అదేందా యూకేలో చాలా ఎక్కువ యూకే భయంకర యూకే అయిపోయిందంటే మొన్న అక్కడ మన డివోటీని ఆయన వాళ్ళ మామ అత్త అందరూ ఐఏఎస్లో మన తమిళనాడు ఆయన ఫోన్ చేశారు యూకేలో. వాళ్ళ పాప 7th క్లాస్ అంట. మీరు అందరూ ముస్లిమ్సే అంట, పాకిస్తాన్లో ఎక్కువ అంట. ఈ పాపను ర్యాగింగ్ చేస్తున్నాడు. 7th క్లాస్ పిల్లలు 7th క్లాస్ పాకిస్తాన్. రేపులు ఎల్లుండిలే జరిగినప్పుడు ర్యాగింగ్ ఉంటుంది. మీరు 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 ఆ లజ్జాని పుస్తకం చదవండి. అసలు మనం చదవలేని కూడా. నేను చదివాను మన వల్ల కాదు, చెప్పొద్దు. నేను చదివేసినాను. అందరికి ఇస్తే భయపడినారా చదివేదానికి? అయ్యో వద్దులే నాన్న. నాన్న హైదరాబాద్కి వస్తే కొట్టినారు చూడండి, అప్పుడే తీసి చదివినాను. 2008 ఒకటో రోజు రెండో రోజు అని రాసింది. 30 రోజుల స్టోరీ అది. చాలా చాలా కంట్లో బాగా. నీళ్ళు వస్తుంది ఆ అవును స్టోరీ. అవును మన వెళ్ళాం. సో కాబట్టి ఈ విషయం ఏంటంటే, మనం అందరం భయం లేని హిందువుని తయారు చేయాలి. ఇప్పుడు మీరు 100 మంది హిందువులు తీసుకురండి, కులం గురించి మాట్లాడమంటే తొడగొట్టుకు మాట్లాడేవాళ్ళు 90 మంది ఉంటారు. పార్టీ గురించి రా అంటే రానేవాళ్ళు 90 మంది ఉంటారు. కానీ దేశం ధర్మం గురించి మాట్లాడే హిందువులు 5% ఉండరు. సఫిస్టికేటెడ్ అంటే తెలుగులో ఏమన్నా సఫిస్టికేటెడ్ హిందూస్, ఫెబ్రికేట్. అందుకని మనకి బియ్యం కావాలి. ఏ బియ్యం? చైనా ప్లాస్టిక్ బియ్యం కాదండి, ఒరిజినల్ బియ్యం కావాలి. శార్దూలం అంటే ఏంటి? పులి. మార్జాలం అంటే పిల్లి. రెండు ఒక జాతి అయినా ఒకటి పులి. బలిరా బలి, చూడండి రా పులి అంటారు. అంటే పిల్లి అంటే పిరికి. కాబట్టి రాముణ్ణి పంపమని అడిగారు ఎవరు? విశ్వామిత్రుడు. శార్దూలం అని పిలుస్తాడు కదా. ఏమని పిలుస్తాడు? కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాత్మికం. శార్దూలం పులి. కాబట్టి మనం పులిలా లేకపోతే బలైపోతాం. మనం ఎవరి చెడు కోరట్లే, కానీ మన చెడు కోరే వాళ్ళు వచ్చినప్పుడు మనం రక్షించుకోవాలిగా. అందుకే బలము. ఏ బలం ఉండాలి? 6 బలాలు ఉండాలి. ఏమిటది? శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ. ఈ 6 బలాలు ఉంటేనే మనం నిలబడతాం, మనం బాగుంటాం. అందువల్ల ఈ బలం పొందడం కోసం, మనలో భయం పోవడం కోసం, భయం లేని హిందువుల ఒక సమూహం తయారు చేయాలని అభయ హిందూ సేన అనే సంస్థని మనం ప్రారంభించాం. సంవత్సరం అయింది. సరిగ్గా నెల ఉంది. ఇవాళ 15 కదండి, జూన్ 15కి నెల. తిరుపతిలో మనం సమావేశం ప్రథమ వార్షికోత్సవం పెట్టుకున్నాం. సో ప్రథమంగా చిత్తూరు వచ్చాం. అలా మిగిలిన జిల్లాలు కూడా ఈ నెలలో మ్యాక్సిమం కవర్ చేసి, ఆ రోజు మనం సెలెక్టెడ్ పీపుల్తో తిరుపతిలో కార్యక్రమం చేసుకుని, అంటే హిందువులు దృఢమైన హిందువులు, బలమైన హిందువులు, గట్టి హిందువులు ఉన్నారు అనే విషయం మనకి తెలియాలిగా. ఉన్నాడు అని ఎంతమంది ఉన్నారు, ఏమిటో, ఏం చేయాలనుకుంటున్నాం, ఇదంతా మనం చర్చ చేసి వచ్చే తరం కోసం మనం ఆలోచించేయాలి. చక్కగా సీతారామరాజు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ చక్కగా ఆయన కూడా అనుభవించచ్చుగా. భగత్ సింగ్ అనుభవించవచ్చు, ఉద్ధవ్ సింగ్ అనుభవించవచ్చు కదా. సో వాళ్ళ త్యాగం వృధా కాకుండా మనం మన పరిధిలో ఏం చేయగలం మనం మాట్లాడుకుందాం. భారత్ మాతాకి అందరూ ఒకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై శ్రీరామ్. స్వస్తి.